2 పంటలు ఇది కాకపోతే ఇంకో పంట వేస్తారు. ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియాలోనూ ఈశాన్య రాష్ట్రాలు బాగానే వస్తున్నాయి వర్షాలు, మహారాష్ట్రలో కూడా బాగానే వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు మహారాష్ట్రలో మంచి వరే ఉంది. మనం ఈ మధ్యన వరి చాలా తగ్గించాం, మనం 6కో 7కో వెళ్ళిపోయాం. తెలంగాణ నెంబర్ 1 ఉంది, వాళ్ళ దేశంలో నెంబర్ 1 తెలంగాణ. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అటు పెరిగినాయి, ఇప్పుడు బాగా క్రాప్స్ పెరిగినాయి అటు పక్కన. అక్కడ బీడు భూములు ఎక్కువేమో కదా, మనకే అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఎక్కడికక్కడ సాగులు చేసుకుంటున్నారు. దేశమే వాళ్ళ ప్రపంచానికి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తూ ఎందుకని ఇంత పారబోసే పరిస్థితిలో ఉన్నాం. బియ్యం 3-4 ఏళ్లకు సరిపడే బియ్యం ఉండి చివరికి ఉచితంగా పంపించాం చాలా దేశాలకి. ఎందుకంటే అదే రీజన్, అంటే కరువును ఎదుర్కొనే ఉపద్రవమే ఇది. మరీ కిందకి వెళ్ళిపోయే ఇబ్బంది లేదు అని చెప్పను, ఇబ్బంది ప్రాణాంతకం కాదు, రైతుకి నష్టం. అవును, ఖచ్చితంగా. అదే సందర్భంలో పబ్లిక్ కి ధరల కష్టం ఉంటుంది, పెరుగుతాయి. కానీ ఇదేమి అనివార్యం, ఏమీ చేయలేని పరిస్థితి, తప్పదు ఇంకా. రైట్, చూద్దాం మరి ప్రభుత్వం ఒక పరిహారం ఇస్తుందా, ప్రత్యామ్నాయం అయితే ఆలోచిస్తోంది.